ఎన్నాళ్ళు వేసుకుంటావు కుదరదు. కళ్ళు బాగా రావట్లేదు, నీ ప్రకారం కళ్ళు వస్తాయి రావు. నీ కళ్ళు నువ్వు కాకుండా సృష్టించింది ఎవరు? మనసుతో, బుద్ధితో, జాగ్రత్తలో, ఊహల్లో, మళ్ళీ కళ్ళతో ఊహల్లో అనేక రకాలుగా అనేక రూపాలతో అనేక నామాలతో వచ్చే విధంగా కళ్ళు నీ కళ్ళు నువ్వు అనిపిస్తావు. సుఖదుఖాలు, ఆనందం, నిద్ర, తమస్సు, అజ్ఞానం, అది అజ్ఞానమే. దేహంతో భర్త, భార్య, సంతానం, పరువు, లక్ష్యం, డాక్టర్, యాక్టర్, వీటిలో అంతా దుఃఖమే. దుఃఖం ఎక్కువ ఉందా సుఖం ఉందా? సుఖ రూపంగా ఉన్న దుఃఖాన్ని, దుఃఖ రూపంగా ఉన్న దుఃఖాన్ని మనం అందరం అనుభవిస్తాం. కాబట్టి మాయ అన్నారు. మాయ అంటే వచ్చిపోయి శరీరం వచ్చిపోతుంది. ఎప్పుడు స్థిరంగా ఉంటుందా? మనం నమ్మి పుట్టుక లగాయచ్చు. ఈ శరీరం తాను సృష్టించలేదు, భగవంతుడితో నమ్మకం లేదు. ప్రకృతి ఏదో విధంగా ఉంది, తయారుగా వాడుకుంటున్నాం, ఫ్రీగా వాడుతున్నాం. శరీరాన్ని నువ్వు గాడిద చాకిరి చేసి సంసారాన్ని మెయింటైన్ చేస్తావు. మరి దేవుడు ఉన్నవాళ్ళు ఆ దేవుడు నియమంతో చేయాలిగా. నాసులు దేవుడు లేకపోయినా ఈ శరీరం మానవ శరీరం మళ్ళీ జన్మ లేదు, కరెక్టే. మరి జన్మ లేకపోయినప్పుడు జన్మించిన మానవులకి శాంతం ఉండాలిగా. అప్పుడు కలిసి మనిషి ఉండాలి. ఉంటున్నారా? ఉండట్లే. షేర్ చేసుకోవాలి. స్వార్థం, ఈ స్వార్థం లేకుండా ఎలా ఉంటుంది? కామకత లాభాలు, నేను నాదే భావం లేకుండా, అజ్ఞానం లేకుండా, అనుకోకుండా, ఆలోచన లేకుండా, సంఘటన లేకుండా, పంచుకోసాగకుండా, సృష్టి ఇది లేకుండా ఎప్పుడైనా ఒక సెకండ్ ఉందా? కుదరదు, అసంభవం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఋషీశ్వరులు తపస్సులు కనిపెట్టి సత్కర్మాచరణ అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం అంటే నైతికులు, అర్థం అంటే డబ్బుని కాదు, ధాన్య రక్ష, ఆహారం, వస్త్రం, ఇవన్నీ అంటే డబ్బుని తినంగా ఆహారూపం, బట్ట, ఉంటానికి గూడు, ఇవి కావాలిగా. ఇవి సంపాదించడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు కోటీశ్వరులు, ఇవిలో వాళ్ళకి ఎవరికైనా శాంతి ఉందా? లేదు. శివుడు ప్రత్యక్షం అయ్యారు, 16 సంవత్సరాలు వరం ఇచ్చాడు మార్కండేయుడికి, మళ్ళీ రక్షించి ఇచ్చాడుగా. అంటే ఒక తల్లిదండ్రి విషయంలో కానీ, భక్తుడి విషయంలో కానీ, ఓ నాస్తికుడిగా కానీ, ఆస్తికుడిగా కానీ, ధార్మికుడిగా కానీ మానవత్వంతో ఎంతమంది ఉన్నా అంటే లేరు, అసంభాసం ఉండలేం అంతే అని నిశ్చయంగా శాస్త్రాలు చెప్పినాయి. అప్పుడు ఇది మాయరానైనా వచ్చిపోతుంది. అసలు వాస్తవం ఏంటి? నీ స్వరూపం ఏంటి? నేను ఎవరిని వెతకమన్నారు. అప్పుడు భక్తి కర్మయోగ జ్ఞానాలతో ఎవరి పద్ధతులు వాళ్ళు ఎత్తారు. ఎత్తిన ఆ కన్ను పెట్టుబడి నువ్వు ఏవి సులభం లేదు. ఒక తుకారంగా నువ్వు ఉండగలవా? ఓ శ్రవణ కుమార్ లాగా ఉండగలవా? ఓ నిష్ఠకర్మిస్తూ ఉన్న ప్రేరులాగా ఉండగలవా? ఓ దేశం వస్తుంది అందరికీ పూర్తిగా లేదు, అసంభవం. అయితే అసంభవమైన వాటిని ఎందుకు దేవుడు చెప్పాడుగా? దేవుడు చెప్పలా, మానవుడు కల్పిస్తున్నాడు. ఇవన్నీ జాతి, మతం, కులం, భేదం ఇవన్నీ కల్పిస్తాడు. ఎలా? నీ ఊహలో నువ్వు చావు బ్రతుకు, నువ్వే మంచి రోజు చెడు కాదు. అవే నేను చెప్పిన మాట, నీ కళను నీ చెప్పిన మాట అన్నావు. నీ నిద్ర నీ ప్రకారం నడుదు, నీ శరీరం నీ ప్రకారం నడుదు. చింతన చనిపోవచ్చు, ముసలవచ్చు, అందం పోవచ్చు, అనేక రకాలుగా ఇవన్నీ తప్పు. అప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్ ఈ నిర్గుణ చైతన్య స్వామి మాత్రమే స్పష్టంగా చెబుతాడు. ఏమని? సత్యాల స్వరూపంగా, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా నువ్వు ఎప్పుడు సత్యంగా మనం అందరం ఉన్నాము. ఎలాగా? స్వయంగా ఉన్నాం. నేనున్నాను స్వయంగా అంటే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి జీవుడు ఎవరికి వారే నేను, నీవు, మనం, వారు, వీరు అన్న నేల అందరూ ఎవరికి వారే స్వేచ్ఛతో స్వయంగా ఉన్నాం. ఎలా ఉన్నాం? గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, శబ్దంతో, కదులుతూ, భావంతో ఉన్నాం. ఈ లక్షణాలు లేవు కదా. ఈ లక్షణాలు లేకుండా ఎలాగా? ఇప్పుడు మనం ఫోటో తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం, గుర్తించి గమనిస్తున్నాం కదా. గుర్తించి గమనించే లక్షణం లేకుండా అసలు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటా? అసంభవం. కానీ గుర్తించి గమనించేవాడు ఎవరు? తానే. తాను ఎలా ఉన్నాడు? స్వయంగా ఉన్నాడు. స్వయంగా ఎలా ఉన్నాడు? గుర్తించి గమనించే లక్ష్యంతో ఉన్నాడు కదా. ఇంకే లక్ష్యంతో ఉన్నాడు? మౌనంగా బ్రహ్మ. ఎలా చేస్తుంది? అనుభవం ఉందని స్వయం బోధ సూచనతో సూచన చేయొచ్చు. అది సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, దేవుడు కావచ్చు, దయ్యం కావచ్చు, ఏదైనా సరే. అంటే మీరు కళ్ళు తెలిసినా, మూసినా,